టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు పాత బస్టాండ్లో టెంటేసి ఆలోచన లేని మాటలు ఇచ్చున్నాక అచ్చిపోయి నువ్వు ఎమ్మెల్యే చేసినవు 5 సంవత్సరాలు మాట్లాడే పద్ధతులు తెలియదు, నీకు లబ్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకాలు పెట్టింది మీరు. ఆ రోజు మీరు అసెంబ్లీలో చట్టం దానుండి జీవో దానుండి తెస్తే ఈరోజు పథకం నడుస్తుంటే హైకోర్టు కూడా ఆ చట్టం ప్రకారం జీవో ప్రకారం నడుస్తుందని నీకు ఆపుకుంటే హైకోర్టు. మీరు తప్పు చేసి ఈరోజు మా పైన తప్పు ప్రచారం చేయడం ఎంతో సమస్య. హైకోర్టుకు పోయింది మీరే. హైకోర్టు ఏమన్నది? ఈ పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతులు అవుతారు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీని గురించి చర్చ జరిగింది. హైకోర్టు ఆపిందే. హైకోర్టు మీద మేము వాళ్ళ కానీ రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురదలో ఎంతవరకు సమావేశం. ఈ తప్పుడు సమాచారం మానుకోలేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఆ రోజు కలిసిమెలిసి పనిచేసినాం, మీరు టీఆర్ఎస్లో ఉన్నారు. అందుకొరకు మీకు మర్యాదతో మారుతున్నాం. పాతలో కలిసేసిన వాళ్ళే ఉన్నారని చెప్పి మర్యాదను మారుతున్నాం. అది గమనించాలి మీరు. మేము అనుకుంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటిలో తలుపులు వీకి ఈడ్చుకుపోయి ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు, ఎన్నో కేసులు పెట్టిండ్రు. మాలాంటి నాయకులము, మండల నాయకులము, గ్రామ నాయకులు ఎలక్షన్లో తిరగాలంటే 18లో తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ప్రచారం చేయకుండా మా పార్టీని నష్టపరిచేందుకు రేవంత్ రెడ్డిని ఓడిపోయింది. ఈరోజు అధికారం ఉన్నాం మేము చేయాలంటే మీరు ఉంటారా? మీరు మూర్ఖులు, మీరు మూర్ఖులం కాం. మా నాయకుడు ఏమన్నాడు? అందరినీ కలుపుకోపోదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఓడగల్ని అర్థంగా తీర్చి సస్యశ్యామలంగా చేద్దామని రేవంత్ రెడ్డి గారి మాటకు కట్టుబడి పార్టీలో పనిచేస్తున్నాం. మేము అనుకుంటే మా చరిత్ర తెలుసు మీకు. గత 20 సంవత్సరాల నాడు మేము నాయకత్వం తెలుగుదేశంలో ఏ విధంగా పనిచేసినామో తెలుసు మీకు. మీరు ఎవ్వరు ఉండరు కానీ పేరు కూడా మనం రెచ్చగొట్టేకండి, దయచేసి మనం రెచ్చగొట్టకండి. ఇంకా మర్యాద చెప్తున్నాం. రెచ్చగొట్టిండ్రా మీరు కనిపించరు ఇక్కడ, హెచ్చరిస్తున్నా. మేము ఎలక్షన్లో మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు 6 గ్యారెంటీలు మాట ఇచ్చినాం. వాస్తవమే. మాట ప్రకారం ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. 500 సిలిండర్ ఇస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. శాతగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు, పాతగా రేషన్ కార్డు, కొత్త కార్డు ప్రింట్ చేయడానికి శాతగాక 20 ఏళ్ళు కాలం గడిపి దద్దమ్మలాగా బీద ప్రజలను ఆటాడి వాళ్ళ బతుకులతో చెలగబడ్డారు. రేవంత్ అన్న గారు ప్రతి ఇంటిలో రేషన్ కార్డు పాత గతంలో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం అన్నదమ్ములు ఉండిపోయారు, కుటుంబాలు ఏర్పడ్డాయి. ఆలోచించి విడివిడిగా కుటుంబాలకు విడివిడిగా రేషన్ కార్డులు ప్రతి ఇంటికి 1 లక్షల పైన ప్రింట్ చేసి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. బీదవాడికి సన్న బియ్యము తినబెట్టడం జరుగుతుంది.
3 లక్షల రుణమాఫీ ఏకకాలంగా మాఫీ చేయడం జరిగింది. రైతు బంధు చేయడం జరుగుతుంది. ఏం చేయలే అంటున్నాడు, కనిపిస్తలేదా? షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, అది మేము చేస్తాం, మేము ఆపడం లేదు. కోర్టులో చేసింది మీరు, కోర్టు ఆపింది కోర్టు. అనవసరంగా మా నాయకులైన ప్రజలను సందేశమా? ఇటువంటి తప్పుడు మాటలు ఆడితే ప్రజలే మీకు ఎదురుతుంటారు. సీపురి గడ్డలతో చెప్పులతో కొడతారు. మిన్నది మీకు రోజులు రాబోయే ఇంకా 20 సంవత్సరాల వరకు కూడంగల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవదు, రాసి పెట్టుకోండి. ఈ నరేందర్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చేసిండ్రు, నీకు ఏం పనిపడ లేదంటున్నారు. టైంపాస్ అక్కలేదు. టైంపాస్ కాక ఆడ ఈడేసి చేసిన మీటింగ్ చేస్తూ టైంపాస్ చేస్తున్నావు. నీవు ఎమ్మెల్యే ఉన్నావు, నీ పేరు ప్రభుత్వం ఉంది 10 సంవత్సరాలు. 18 ఎలక్షన్లో ఓజిలో నీవు ఐటీ మినిస్టర్గా ఉండి ఓడగల్ని దత్తత తీసుకుంటా, ఓడగల్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన వాస్తవం కాదా? ఏం చేసినావు నువ్వు? దత్తత తీసుకొని ఏం చేసినావు? నీ మాట ఏడ ఉంది? అభివృద్ధి చేయడానికి చాదాన్ని దద్దము ఈరోజు ప్రశ్నిస్తావా? నరేంద్ర రెడ్డి గారు, నీవు ఈ చిల్లర రాజకీయాలు మానుకో, ఈ ఆటలు సాగవు. నీవు అనుకున్నావు మా అన్న కాంగ్రెస్ పార్టీ ఉంటాడు, నేను బీఆర్ఎస్ పార్టీ ఉంటా. నీ ఆలోచన, నీ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇదే నీ రాజకీయము. మా రేవంత్ రెడ్డి గారి తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఒకటే పార్టీ ఉన్నారు, ఒకటి సిద్ధాంతం, పార్టీ కట్టబడుతున్నారు. మీరు ఒకరు అక్కడ, ఒకరు ఇక్కడ. నీ నాటకాలు ఏంటి? నీ ఆస్తులు కాపాడుకుంటే, మీ బతుకులు చేయనికే, మీ వ్యాపారాలు పగడానికి నీవు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉండు. ఈ పార్టీ చేస్తే ఇక్కడ నడుస్తుంది, ఆ పార్టీ చేస్తే అక్కడ నడుస్తుంది. నీ ఒయ్యారం నాటకాలు తెలియదనుకున్నావా? ఇటువంటి దోగబాజీ మాటలు ఆడితే ఎవరు సహించరు. మేము చెప్తున్నాము, కోడంగల్ అభివృద్ధి అలాగే వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, జనాలే చెప్తారు. నీవు ఎన్ని మాయమాటలు చెప్పినా సాగవు. నేను ఏదో కొన్ని మాయల మంత్రం చేసి గుడంకా చేసి గురుగులు వస్తా అంటే గుడంకా చేసి నడవదుడా. నిజాయితీ నడువు, భగవంతుడు ఒప్పుతాడు. నిజాయితీ నడువు, దేవుడు నాకు సాధిస్తాడు. ఇటువంటి మోసపూరిత రాజకీయాలు చేస్తే వాడిని పుట్టగలుగుతాం. భగవంతుని ఆశీర్వాదం కావాలి. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమీ లేకున్నా కూడా ఉన్నా కూడా పేద ప్రజలకు సాయం చేసిండు. కోడంగల్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఊరుకో విద్యాపించిండు. ఎవరైనా కార్యకర్తలు బీదవారు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో సాయం చేసిండు. ఎవరితో 10 రూపాయలు ఆయించలేదు, కమిషన్ తెలుసు మీకు. ఆ ధర్మం ఆ భగవంతుడు కాపాడిండు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యింది. కనిపిస్తలేదా? 2009 లోపల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోడంగల్ ఇది ఎక్కడో మార్మూలు వచ్చి కోడంగల్ గెలిపించు. ఈ కోడంగల్ ఏదో కన్నడ బర్ర ఉంది, చాలా నిలబడి ఉంది అని చెప్పి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నానబెట్టు కోడంగల్ ఎత్తిపోతుల పథకము చేసి అన్ని చెల్లెలు నిలిపి రైతులకు శస్యశామనం చేస్తానని మాటిచ్చిండు. ఆ రోజు 5,000 చేస్తానని మాటిచ్చిండు 2009. మాట ప్రకారము ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి నానబెట్టు పథకము 1,000 కోట్లు పని నడుస్తుంది. 1 సంవత్సరం వరకు, మళ్ళీ ఎలక్షన్ వరకు అన్ని చేతులు నిండా అన్నగారికి అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం, ఈరోజు నిన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మద్దూరులో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు ఆపుతుంటారు, ఆ పథకాలు ఆపట్టేదైనా మీరు కూడా గతంలో మీరు ఏం చెప్తున్నారు, 2 పథకాలు అమలు చేసింది.
మీరు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, రకరకాల ఆటలు కేజీ నుంచి విద్య అన్నారు. అక్కడ చెప్పుకుంటూ పోతే మండల స్థాయిలో చాలా చేసింది. కానీ మాకు చెప్పకుండా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సిద్ధరమయ్య ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, సిలిండర్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాము, ప్రతిదీ ఇస్తున్నాం. దాంతోపాటు కొడంగల్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చూస్తే అసలు చెప్పరాని లెక్కల డెవలప్మెంట్ జరుగుతుంది. మీకు తెలుసు. ఇంకొకటి మీరు గుర్తించుకోండి, ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాం మేము, అది గుర్తించుకోండి. మీరు నిన్న ఎక్కడైతే పాత బస్ స్టాండ్లో టెంట్ చేసుకొని కూర్చున్నారా, ఆ టెంట్ చేసుకునికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీకు ఒక అవకాశం ఇచ్చిండు. మీరు అవకాశం అదునుగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే బాగా గుర్తు, గత 10 సంవత్సరాల లోపల ఎలాంటి ఉద్యమకారులకు కానీ ఏదన్నా కానీ ప్రభుత్వం మాట్లాడడానికి కూడా అవకాశం లేకపోయేది. మా గౌరవ ముఖ్యమంత్రి సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ అదే, ఫస్ట్ ఎవరికైనా స్వేచ్ఛగా తెలంగాణలో ఎవరైనా మాట్లాడవచ్చని అవకాశం ఇచ్చింది. అవకాశం నువ్వు అదునుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ నరేందర్ రెడ్డి. కొంతమంది నిన్న బచ్చగాళ్ళు మాట్లాడతారు రేవంత్ రెడ్డి పైన. అరే నీ స్థాయి ఎంత, రేవంత్ రెడ్డి పై మాట్లాడడానికి నీ స్థాయి గుర్తించుకో. మేము మాట్లాడాలనుకుంటే నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కావున అది అట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. మేము కూడా మాట్లాడాలి, మాకు కూడా చాలా వస్తాయి మాటలు. కాకపోతే మేము సమయం పాటిస్తున్నాం. మా ముఖ్యమంత్రి మాకు ఒకటే చెప్పింది, ఒక సిద్ధాంతం. ఇవ్వ అక్కడ రోడ్డు మీద కుక్కలు ఎన్నో కుక్కలు అసలు మనం కూడా కోరితే మనకు కూడా ఇవ్వాలి ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి సార్ చెప్పిన అదే మాట మీద మేము ఉన్నాం. మేము మాట్లాడాలనుకుంటే మీరు అసలు మద్దూరు మండలంలో కాదు, ఈ ఏరియాలో కూడా తిరగలేరు. దయచేసి మీ కళ్ళ ముందు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరేమన్నా సలహాలు ఏంటి మాకు. మేము డెవలప్మెంట్ చేయట్లేదా, మేమన్నా పథకాలు ఆపుతున్నాం అనేది, మాకు పథకాలు ఆపే ప్రసక్తి లేదు. ఇంకా రెట్టింపు కూడా కొన్ని ఆలస్యం అవుతుందో ఇంకా రెట్టింపు చెప్పిన అన్ని చేసుకుంటూ అవుతాము. అది ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం తెలియజేస్తుంది. నమస్కారం. నిన్న జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మరియు కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, కౌన్సిలర్లు మద్దూరు మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది, కంప్లీట్గా బంద్ చేసింది అని చెప్పి తప్పుడు ప్రచారము, తప్పుడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అసలు ఏంటంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఈ బీఆర్ఎస్కు సంబంధించిన అడ్వకేటే గౌరవ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వం తరఫున మీరు పిటిషన్ దాఖలు చేయండి, ప్రభుత్వం దాని మీద కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద ఏం చర్యలు తీసుకుంటుందో దాఖలు చేయండి అని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెక్కు ఇవ్వద్దని చెప్పింది. కానీ ప్రభుత్వం కంప్లీట్గా దాన్ని రద్దు చేయమని చెప్పలేదు. అది గమనించాలి. ఈ నరేందర్ రెడ్డికి, టీఆర్ఎస్ కార్యకర్తలకు పని లేక వాళ్ళు ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారో, ఏం చేస్తున్నారో అసలు వాళ్ళకి అర్థం కాదు. త్వరలోనే ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీరు స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఎట్లా చేసిందంటే ఒక జీవో ఇచ్చారు, జీవో మీద కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు పథకాన్ని. ఇప్పుడు గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే అది జీవో కాదు, చట్టం చేయండి, అసెంబ్లీలో బిల్లు పెట్టండి, బిల్లు ఆమోదింపజేయండి అని చెప్పింది. అది తర్వాత జరిగేది అదే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎక్కడ కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బంద్ చేస్తామని చెప్పడం లేదు. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మీరు మాట్లాడే ముందు, ధర్నాలు చేసే ముందు ఆలోచించి చేయాలి. కొడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, అద్భుతంగా డెవలప్ చేస్తున్నాము, సహకరించాలి. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఒక దౌతాబాద్ మండల నాయకుడు మాజీ జడ్పీటీసీ మాట్లాడతాడు, వాళ్ళ నోటికి ఎంతో అంత మాట్లాడతాడు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త, మైపాల్ తోడుగలు తీస్తాం, గుర్తుపెట్టుకో. ఫ్రీడమ్ ఎక్కువైంది నీకు, ఫ్రీడమ్ ఇచ్చినాం, తిరగని మాట్లాడాలని ఇచ్చినాం. ఒక్కసారి కలుసుకుంటే నీవు దౌతాబాద్ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరగలేవు, మద్దూరు మండలంలో అడుగు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఓ పక్క తెలుగులో ధర్నాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే కన్నా కనీసం తెలివి ఉండాలి. చెక్కులు ఆపుతున్నారా, బంద్ చేసిరా, ప్రభుత్వం బంద్ చేసిందా, బంద్ చేస్తున్నామని చెప్పి ఎక్కడన్నా ప్రకటన చేసిందా? చేయలేదు. చేయకపోతే నువ్వు ధర్నా చేయడంలో అసలు ఏం ఉద్దేశం ఏమి? గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందే మీ టీఆర్ఎస్ అడ్వకేట్. దాన్ని కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి టైం ఇచ్చారు, కౌంటర్ దాఖలు చేస్తున్నాం.
కళ్యాణ లక్ష్మి ఆపేది లేదు, షాదీ ముబారక్ ఆపేది లేదు, రైతు బీమా ఆపేది లేదు, రైతు భరోసా ఆపేది లేదు. అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో, తిరుపతి అన్న ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం మద్దూరు మండలం ప్రతి గ్రామం కూడా అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే పథకాలు అమలు చేసిందో, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదే పథకాలు ఈ ప్రభుత్వం కూడా అట్లే కంటిన్యూ చేస్తుంది. అబద్ధాలు మాట్లాడి ధర్నా పెట్టడం సరికాదు. ఈ లోకల్ కార్యకర్తలు కానీ, కౌన్సిలర్లు కానీ వాళ్ళ మాటని పట్నం నరేందర్ రెడ్డి వచ్చి ధర్నా చేయడం సరికాదు. కాన్స్టిట్యున్సీల సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రతి రోడ్డు, ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి నీరు ఏ విధంగా అయితే అమలు చేసిందో అదేవిధంగా మా ప్రభుత్వం గీడంగా కొనసాగిస్తుంది. ఈ హైకోర్టు పోయి బంద్ అయితే మాత్రం ఇది అబద్ధం మాత్రం, ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం.